టీ20 ప్రపంచ కప్ 2024లో ఆతిథ్య వెస్టిండీస్ దుమ్ము రేపుతోంది. గ్రూప్ సిలో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. పసికున ఉగాండాతో ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ 134 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు చేసింది. జాన్సన్ చార్లెస్, ఆండ్రూ రసెల్ దూకుడుగా ఆడారు. ఉగాండా బౌలర్లలో బ్రియన్ మసబా 2 వికెట్లు తీయగా రామ్జనీ, కోస్మాస్, దినేష్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఉగాండా 12 ఓవర్లలో 39 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అకీల్ హుసేన్ 5 వికెట్లతో ఉగాండా పతనాన్ని శాసించాడు. అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు తీయగా రొమారియా షెఫర్డ్, గుర్కేష్ మోతీ, ఆండ్రీ రసెల్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ గెలుపుతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే పరుగుల పరంగా భారీ విజయాన్ని నమోదు చేసిన రెండో జట్టుగా వెస్టిండీస్ చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్ కన్నా ముందు శ్రీలంక 172 పరుగుల భారీ తేడాతో గెలిచి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. 2007 టీ20 ప్రపంచ కప్లో శ్రీలంక 172 పరుగుల తేడాతో కెన్యాను ఓడించింది. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద విజయంగా కొనసాగుతోంది. రెండో స్థానంలో వెస్టిండీస్ తాజా విజయంతో నిలిచింది. ఈ క్రమంలో వెస్టిండీస్ ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికాలను అధిగమించింది. 2021 టీ20 ప్రపంచ కప్లో ఆఫ్ఘనిస్తాన్ స్కాట్లాండ్ పై 130 పరుగుల తేడాతో గెలుపొందింది. తాజా ప్రపంచ కప్లో ఆఫ్ఘన్ ఉగాండాపై 125 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2009 టీ20 ప్రపంచ కప్ సౌత్ ఆఫ్రికా 130 పరుగుల తేడాతో స్కాట్లాండ్ను ఓడించింది.